కేఎస్ ప్రసాద్ గారు, వెంకయ్య నాయుడు మాటలు సంక్షేమ పథకాల మీద రెండు మనోహర్ కూడా మాట్లాడారు. ఏంటి ఇప్పుడే మాట్లాడుతున్నారండి? దేనికి సంకేతంగా చూడాలి వీటిని? చేతకందానికి. ఇప్పుడు ఎవరైనా సరే సంక్షేమం అన్నది ఎవరికి ఇస్తారండి? ఎవరికి ఇస్తారు? ప్రాథమిక అవగాహన అన్నది ఎవరికైనా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే బిలో పవర్టీలో ఉన్నవాడికి అండ్ వాడికి ఒక చేయూత పథకం కింద ప్రభుత్వం సంక్షేమం కనుక అందిస్తే అప్లిఫ్ట్మెంట్ జరుగుతుందండి. ఇప్పుడు ఇదేమైనా కొత్త ఆ మహానుభావుడు రాసిన రాజ్యాంగం ప్రకారం అప్లిఫ్ట్మెంట్ కోసం ఈ సంక్షేమం అని చెప్పలేదు, రిజర్వేషన్ ప్రాస్పెక్టివ్తో స్టార్ట్ చేసాడు ప్రణాళికాబద్ధంగా. ప్రణాళికలకు అతీతంగా మీరు ప్రణాళిక సంఘాన్ని తీసేసి నీతి ఆయోగ్ పెట్టినంత మాత్రాన సంక్షేమాలు ఇవ్వకుండా ఏమైనా ఉంది? కేంద్ర ప్రభుత్వం ఉందా? ఫ్రీ రేషన్ ఇస్తుంది ఎవరు? కేంద్ర ప్రభుత్వమే కదా. రైతులకు సబ్సిడైజ్ రేట్లు విత్తనాలు అవన్నీ ఇస్తుంది ఎవరు? కేంద్ర ప్రభుత్వమే కదా. మీరే అతి శక్తుల్లో మారుతున్నారు. మీకు ఉల్లంఘక, మీకు చేతకాక, బడ్జెట్ అలొకేషన్స్ మీద ప్రాథమిక అవగాహన లేకుండా మీరు ఇచ్చిన ఇబ్బడి ముబ్బడి దానికి కాలు చేతులు అందట్లేదని చెప్పండి, ప్రజలు చెప్పండి, తప్పు ఒప్పుకోండి, తప్పేముంది. కానీ దానివల్ల మీకు ఏదో ఎన్హాన్స్మెంట్ ఆగిపోతుంది, గ్రోత్ ఆగిపోతుందని మీరు మాట్లాడడం చాలా తప్పు. అంటే వీళ్ళు అనౌన్స్ చేసినప్పుడు ఎన్నికల ముందు అప్పుడు మాట్లాడలేదు. అప్పుడు క్లియర్ జగన్మోహన్ రెడ్డి మొత్తుకొని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి అన్నారు ఇంత నేను చేసిన నవరత్నాలకి నాకు ఇంత సంక్షేమానికి 78,000 కోట్లు పైచీలకు అవుతుంది. అబ్నార్మల్గా వీళ్ళు చేసేదానికి 1,20,000 కోట్లు ఖర్చు వస్తుంది. ఎక్కడి నుంచి తెస్తారు అన్న మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు సమాధానం ఇవ్వకుండా మా మాంత్రికుడు మా చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తారు, అద్భుతాలకి ఈయన ఒక్కడి వల్లనే అవుతుందని ప్రజలను పెనట్రేట్ చేసి ప్రజలను అప్పుదారి పట్టిస్తే మనవాడు చేస్తుంది. దానికి చేశారు. సబాష్, మీకు మీరే సాటి. అవుట్కమ్ చెప్పండి. మళ్ళీ అక్కడికే కాదు, మళ్ళీ ఎక్కడికి వచ్చి ఆబ్వియస్ అని చెప్పి మాతో కావట్లేదు. నేను లేస్తే మనిషిని కాదు, మాకెందుకు లేస్తే మనిషిని కాదు. ఇక్కడ కూడా అక్కడ చెప్పింది జరుగుతుంది ఆబ్వియస్లీ. ఇప్పుడు మనకొకటి సార్, ప్రజలు అమాయకులు, వాళ్ళు మోసం చేయొచ్చు అన్న కాన్సెప్ట్తో రాజకీయాలు చేసేవాళ్ళు ఒకలా ఉంటారు, ప్రజలు అమాయకులు కాబట్టి వాళ్ళకి ఏదో చేతనం చేసేవాళ్ళు ఒకలా ఉంటారు. ఈ రెండింటికి తేడా అమాయకులు ఎప్పటికీ తెలుసుకోలేరు. ట్రాన్స్పరెన్సీ మిస్ అవ్వట్లా? ట్రాన్స్పరెన్సీ ఎప్పుడో మిస్ అవుతుంది. మీకు ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుంచుకోండి, ఒక ట్రాన్స్పరెన్సీతో చేసిన ఒక 5 years టెన్యూర్ని ట్రాన్స్పరెన్సీ లేనివాడు నిరంతరం దాన్ని అవహేళన చేస్తూనే ఉంటాడు, ఎందుకంటే వీడిదే ట్రాన్స్పరెన్సీ లేదు కాబట్టి. సో ఆ వ్యాక్యూమ్ ఎవడో ఫిల్ చేయలేదు, గ్యాప్ వస్తుంది మళ్ళీ. సో జవాబుదారీతనం లేనివాడిని జవాబుదారీతనం ఉన్నవాడితో కంపేర్ చేయమంటే ఎవడి వల్ల కాదు అది. కానీ జవాబుదారీతనం లేనివాడు ఒక డెకేడ్స్ పరంగా వాళ్ళే ఉన్నారు. ఆ మోడల్ని బ్రేక్ చేసేవాడి ప్రయత్నం ఎప్పుడైనా ఉంటుందంటే మట్టిలో నీళ్ళు పోసినట్టు ఉంటుంది, దానికి కన్నుల్లో రావాలి నూనె పెండడానికి. సోషల్ మీడియాలో ఇంకో వాదన జరుగుతుంది, వెంకయ్యనాయుడికి మోడీ మీద కోపం ఉంది, ఆయన రాజ్యాంగబద్ధం మీద ఖచ్చితంగా ప్లేస్లో కూర్చోబెట్టారు, రాజకీయంగా ఎదగనీయలేదు. రాబోయే బీహార్ ఎన్నికల్లో ఈ సంక్షేమం ఇవ్వకుండా అడ్డుపట్టడానికే ఈ మాట అన్నారు. అంత సీన్ లేదు, కానీ ఇక్కడ వెళ్ళి పక్కెళ్ళి ఆడుకోమని చెప్పి చాలా రోజులు లేదు. వీళ్ళందరూ మీకు మళ్ళీ చెప్తున్నాడు, బండారు దత్తాత్రేయ ఎవడు, ఈ వెంకయ్యనాయుడు వాళ్ళిద్దరు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఆయనను, ఈఎస్సీ కార్మిక శాఖ మంత్రిగా ఆయన మొత్తం డెంట్లు పెడితే నరేంద్ర మోడీ జింకి చిక్కు అనిపించి కూర్చోబెట్టాడు ఇంట్లో. అప్పుడు ఇంకా గౌరవం ఇచ్చి ఉపరాష్ట్రపతి ఇచ్చి ఇంక ఇంట్లో ఆర్థపాలను పెట్టి కూర్చోబెట్టి ఇంకేం మన గవర్నమెంట్ ఇచ్చారు. వీళ్ళేం అచ్చాని పచ్చపోసలు కాదు, వీళ్ళు రాజకీయ గురించి తెలిసినవాడు ఎవరైనా మాట్లాడమంటే మాట్లాడచ్చు. అంచేత వీళ్ళు అవతలను తీర్చిదిద్దేస్తారన్న మాట ప్లీజ్ ఇంక ఫుల్ స్టాప్ పెట్టండి. ఇంక చాలు, మీరు రాజకీయ అస్త్ర సన్యాసం అయిపోయింది. ఆ గాంధీవాన్ని ఇంట్లో పడేసి రామకృష్ణ అనుకోవడం బెటర్. అయితే తెలుగు భాష మీద మీరు అనర్గళమైన కృషి చేయండి. మీరేమో బహుభాషా కోవిదులను మాత్రం అనిపించుకోండి మా పివి నరసింహరావు గారి తర్వాత. హిందీ మాడగళ్ళు, ఇంగ్లీష్ మాడగళ్ళు, అన్ని మాడగళ్ళని. కానీ తెలుగు భాష మీద మాత్రం మంచి కృషి చేయండి. ఎందుకంటే మీ పిల్లలు అందరూ ఇంగ్లీష్ మీడియం చదువుతారు, మేము మాత్రం తెలుగు భాష చదువుకుంటూ ముచ్చెత్తుకుంటూ తిరుగుతూ ఉంటాం. కానీ సార్ టైం వేస్ట్, చాలా టోల్ గురించి అనవసరంగా లైమ్ లైట్లోకి తేకండి. తర్వాత అవి వృద్ధ జింబుకాలే అయిపోయి ఎక్స్పైరీ ప్రోడక్ట్స్ అవి. నాదెంట్లో నేను ఖచ్చితంగా చెప్పగలను, నరేంద్ర మోడీ మీద ఈయనకి కడుపు మంట ఉన్నా, కడుపు మంట తీర్చుకుని నరేంద్ర మోడీ అనే సారాంశం గ్రహించగలిగితే తాత్పర్యం శబాష్ 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 నరేంద్ర మోడీకి 3 సార్లు చెప్పచ్చు. వెళ్తే ఏం కాదు. అందులో సౌత్లో బీజేపీ వాడిని అస్సలు ఆవిడ పుష్టీకరించారు, పని చేసుకోమనండి.